అమెరికాలో నివసిస్తున్న రాయలసీమ వారి కోసం మరో కొత్త సంస్థ పురుడు పోసుకుంది. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా గ్రాడా పేరిట ఒక కొత్త తెలుగు సంఘం ఆవిర్భవించింది. ఇటీవల జరిగిన గ్రాడా గ్రాండ్ లాంచ్లో రాయలసీమ వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అనార్థుల ఆకలి తీర్చేందుకు ఫుడ్ డ్రైవ్ చేపట్టారు. నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంకులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రవాసులు భారీగా పాల్గొని తమ వంతు సాయం చేశారు. ఈ సందర్భంగా సంస్థ గురించి నిర్వాహకులు వివరించారు. నమస్తే, నా పేరు దర్గా నాగిరెడ్డి. డాలస్ మహానగరం నుంచి. డాలస్ని మేము తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు కాకుండా 3వ తెలుగు రాష్ట్రంలాగా మేము చెప్పుకుంటాము. ఎందుకంటే మన తెలుగు వారు అమెరికాలో అత్యధికంగా ఉండేది ఈ డాలస్ మహానగరంలోనే. ఈరోజు గ్రాడా, గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా ఘనంగా ఇక్కడ ఫ్రిస్కోలో, ప్లేనోలో నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్లో ఘనంగా చాలా గొప్పగా ఒక ఫుడ్ డ్రైవ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం. అండ్ ఎస్పెషల్లీ విబీన్ ఇక్కడ చాలా 10 రోజులు, ఒక 10 years నుంచి, గత 10 years ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రాయలసీమ యాక్టివిటీస్ మేము చాలా గొప్పగా చేస్తూ ఉన్నాము. మామూలుగా సాంస్కృతిక వికాసము, సామాజిక సేవ అనేది సోఫార్ ఆ 2 స్లోగన్స్తో ఇక్కడున్న ప్రతి ఒక్క నాన్ ప్రాఫిట్ సంస్థ కూడా, ఆర్గనైజేషన్స్ కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు అవి కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలే కాకుండా, సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా, ఇంకా అతి ముఖ్యమైన, ఎస్పెషల్లీ ఈ మధ్య మైగ్రేట్ అయిన కొన్ని వేల మంది డాలస్ తెలుగు ప్రజలు, అలాగే రాయలసీమ అందరికి కూడా ఇంకా చాలా ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఒక భక్తి మార్గం కావచ్చు, లేకపోతే జాబ్ మేళాస్, ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ మధ్య కూడా జాబ్ మార్కెట్ మీరు వినే ఉంటారు. చాలా మందికి వచ్చిన, ఇక్కడ ఉన్న కొన్ని వేల మందికి కూడా ఒక జాబ్ మేళాస్, వర్చువల్ జాబ్ మేళాస్ ఎన్నో చేయడం జరుగుతుంది లాస్ట్ 1 year నుంచి. 2 కాకుండా మేము ఏ విధంగా మేము ఈ కార్యక్రమాలు ఎస్పెషల్లీ గ్రాడాతో చేస్తున్నాము, ఇంకా కూడా చేయబోతున్నామని చెప్పదలుచుకున్నాను. అండ్ జాబ్ మేళా అనేది చాలా ఇంపార్టెంట్. వీఆర్ డూయింగ్ ఎవ్రీ డే వర్చువల్ జాబ్ మేళా కైండ్స్, బ్రింగింగ్ ది ఎంప్లాయర్స్ and the hundreds of employers and bringing thousands of the employees, especially the job aspirants వాళ్ళందరినీ కూడా ఒక చోటుకి చేర్చి ప్రతిరోజు కూడా ఒక వర్చువల్ జాబ్ మేళాస్ మేము కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్పిరిచువల్ కైండ్ ఆఫ్ కంప్లీట్గా భక్తి, ఈ ఆధ్యాత్మిక చింతన ఎట్లా అనేది ఏ విధంగా కలిగజేయాలి. లాస్ట్ వచ్చిన జనరేషన్ ఎందుకంటే, ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎందుకంటే స్లోగా ఏజ్ గ్యాప్స్, ఏజ్ కూడా పెరుగుతూ వస్తుంది. లాస్ట్ 20-30 ఏళ్ళ నుంచి జనాలు ఇండియా నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా మేము ఆధ్యాత్మిక చింతన అనే ఒక భావంతో కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి చేయదలుచుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం కావచ్చు, లేకపోతే సహస్రలింగార్చన కావచ్చు, లేకపోతే ఇట్లాంటివి చాలా కార్యక్రమాలు అయితే మాకు ప్లాన్లో ఉన్నాయి. అలాగే ఇవి కాకుండా లాస్ట్ 20 years 30 years వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విద్యార్థులుగా కానీ, లేకపోతే జాబ్స్ కానీ అట్లా వచ్చి ఉండారు. వాళ్ళందరినీ టువర్డ్స్ ఎంటర్ప్రెన్యూర్స్ డైరెక్షన్లో, అమెరికా అనేది ఒక కైండ్ ఆఫ్ అమెరికాలో ఉన్న ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది మన వచ్చిన వాళ్ళని ఒక జాబ్సే కాకుండా ఎంటర్ప్రెన్యూర్స్గా ఏ విధంగా మనము వాళ్ళని ఆ వైపుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. అలాగే మ్యారేజెస్, ఇప్పుడు ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా అమెరికా అనేది మన కంట్రీ, ఇది మా కంట్రీ అనేది ఆ విధంగా ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు కావచ్చు, ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇండియాకి పోయేసి లేకపోతే అక్కడ సెటిల్ కావాలనే ఇది లేదు. సో వాళ్ళందరికీ కూడా మేము ఎస్పెషల్లీ వివాహ వేదిక, మ్యారేజ్ బ్యూరో అనే కార్యక్రమం, అది కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెటింగ్ కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చిన కొన్ని వేల మంది లాస్ట్ 5 years విపరీతంగా వచ్చారు స్టూడెంట్స్. వాళ్ళకందరికీ కూడా స్టూడెంట్స్కి ఏ విధంగా మేము ఇది చేయొచ్చు, వాళ్ళకి అవేర్నెస్, ఇక్కడ మీకు ఇవేమంటారు చాలా జరుగుతూ ఉన్నాయి అమెరికాలో రీసెంట్లీ, అవన్నీ కూడా ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, ఏ విధంగా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు. ఒకటే కాకుండా ఆ 2 సాంస్కృతిక వికాసం, సాంస్కృతిక వికాసం, సామాజిక ఇది కాకుండా ఇలా ఎన్నో విధాలుగా ఒక ప్లాట్ఫామ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరుగుతుంది గ్రాడా. అండ్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ. అలాగే బ్యాక్ హోమ్లో కూడా మేము చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసినాము. ఒక ఐ బ్యాంక్స్ కావచ్చు, ఐ ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ సిమిలర్లీ జాబ్ మేళాస్ కావచ్చు. సో ఇట్లాంటివి
తర్వాత ఆర్ఫనేజ్ హెల్ప్ చేయడం కావచ్చు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మేము ఇండియాలో కూడా ఎస్పెషల్లీ రాయలసీమ రీజన్లో ప్లాన్ చేసినాము. రాయలసీమ అంటే ఇన్ని రోజులు ఒక జస్ట్ ఓన్లీ 4 districts అనే ఇది కాన్సెప్ట్ ఉండేది. వీ ఎక్స్టెండెడ్ దట్ టు గ్రేటర్ రాయలసీమ, లైక్ ప్రకాశం అండ్ నెల్లూరు అన్న కూడా కలుపుకొని ఇక్కడ ఉన్న కొన్ని వేల మంది రాయలసీమ ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రాడా అనేది స్థాపించడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ కూడా మీకు తోచిన విధంగా మీరు కూడా కంట్రిబ్యూట్ కండి. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ ఏరియా ఒక ఆర్గనైజేషన్కి తరఫున మనం ఫుడ్ రైడ్ చేయడం జరిగింది. సో ముందుగా ఇప్పుడు ఇది జరగబోయే కార్యక్రమాలను నాగిరెడ్డి గారు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అయితే ఉంది. అలాగే ఎటువంటి అవసరమైనా కూడా నా సపోర్ట్ ఉంటుందని చెప్తూ ఇక్కడికి తక్కువ టైంలో ఇంతమంది రావడం చాలా సంతోషంగా ఉంది. రాయలసీమ ఏరియాలో మనకు మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అక్కడ ఓన్లీ డాలాస్ ఏరియానే కాకుండా బ్యాక్ టు ఇండియాలో కూడా చాలామందికి, అమెరికాలో ఉన్నటువంటి చాలామందికి ఇండియాలో చేయాలని ఉంటుంది, ఎలా చేయాలో తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఫుడ్ డ్రైవ్ చేయాలన్నా అంటే కానీ, లేదు ఒక బ్లడ్ డొనేషన్ చేయాలన్నా కానీ, క్యాన్సర్ క్యాంపులు చేయాలన్నా కానీ, ఐ క్యాంపులు చేయాలన్నా కానీ, మా ఊర్లో చేయాలనే కోరిక ఉంటుంది కానీ ఎలా చేయాలనేది తెలియదు. అంటే ఆ ప్లాట్ఫామ్కి అవసరమైనటువంటి సహాయక సహకారాలన్నీ ఆర్గనైజేషన్ గ్రాడా సపోర్ట్ చేస్తుందని చెప్తూ థ్యాంక్ యూ అందరికండి. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అలాగే మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజేంద్ర కుమార్ రెడ్డి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు February 17న గ్రేడా అనేది డాలస్ మహానగరంలో జన్మించింది. ఈ గ్రేడా అనేది గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ అనేది ఇది కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఉండేది. ఈ 6 జిల్లాలు, ముఖ్యంగా గ్రేటర్ రాయలసీమ, ఇంత మునుపు రాయలసీమ అంటే 4 డిస్టిక్లు మాత్రమే, ఇప్పుడు వచ్చి గ్రేటర్ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు డిస్టిక్లను మిగతా 4 డిస్టిక్లు, ఒరిజినల్ రాయలసీమ 4 డిస్టిక్లను కలుపుకుంటూ డాలస్ నగరంలో ఇంకొక ఆర్గనైజేషను ఈరోజు స్టార్ట్ అయిందనమాట. ఈ గ్రేడా యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి గనక కిడ్స్కి వచ్చి గనక అవేర్నెస్ తీసుకొని రావడము, వాళ్ళకు వాలంటీర్స్ వర్క్ కానీ, లేకుంటే గనక చారిటీస్ బ్యాక్ హోమ్లో చేయడం కానీ, లేకుంటే ఇక్కడ ఇంతకు మునుపు చెప్పినట్టు బిజినెస్ కానీ, లేకుంటే గనక జాబ్స్ కానీ, ఈ అన్నిట్లోనూ ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కు వీళ్ళందరికీ మంచి అవేర్నెస్ కానీ తీసుకొని వచ్చేదానికి ఇది ఒక ముఖ్య వేదికగా ఇంకొక ఆర్గనైజేషను స్టార్ట్ చేశాము. సో ఈ యొక్క ముఖ్య ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే కనుక ఇంతకు మునుపు దర్గా నాగిరెడ్డి గారు చెప్పినట్టు, సో ఇవన్నీ రేపు ఫ్యూచర్లో ప్లాన్ చేయబోతున్నాము. ఒక్కొక్కటి ఒక్కొక్క క్యాలెండర్గా మేము ఏ ఈవెంట్లు చేసేది ఎవ్రీ మంత్, లేకుంటే కనుక ఈ క్యాలెండర్ త్వరలో వదులుతాము. ఇవి మీడియా సహాయం ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై గ్రేడా. అందరికీ నమస్కారం అండి. నా పేరు చెన్నా కుర్వి ఫ్రమ్ డాలస్. ఇక్కడ మిత్రులు దర్గా నాగిరెడ్డి, మల్లి వేమన అండ్ రాజేంద్ర పౌలు చెప్పినట్లు ఈరోజు గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా అనేది ఆరంభించడం జరిగింది. అందులో భాగంగా నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్కి దగ్గర ఒక 100 మంది వాలంటీర్స్ వచ్చి ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. సో అది అయిన తర్వాత అందరూ ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. సో కమ్యూనిటీ సర్వీసెస్, డిఫరెంట్ యాక్టివిటీస్ ఫర్ ఇన్ యూఎస్ అండ్ ఇండియా చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో వెబ్సైట్ వచ్చేసి గ్రాడాకి gradaus.org. సో అలాగే ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎవ్రీథింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ gradaus.org. సో డీటెయిల్స్ మీరు gradaus.orgలో చూడొచ్చు. Thank you for all the supporters of Greater Rayalaseema for coming here and supporting us and making it a grand event today. Thank you. I'll try to keep it brief. Today, under the leadership of Darga Anna, Channa Anna, Rajendra Anna, we have assembled under a non-profit organization GRADA, which stands for Greater Rayalaseema Association in Dallas area. As part of providing service, today we have assembled to do a food donation. As part of this non-profit organization, we have here the Telugu speaking people have assembled and provide multiple services at different stages which is required in our life, whether it is education related or professional related or entertainment related. We provide multiple services.
Today, so anyone, any Telugu speaking people, if you need any type of help or support in Dallas area, feel free to reach out to us, and we will try our best to provide in our capacity in different stages of your life. Thank you. ఈరోజు డాలస్లో ఉండే ప్రజలందరూ మిత్రులు అందరూ ఈ ఫుడ్ డొనేషన్ కోసం వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ టు ఆల్, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు కంగ్రాచులేట్ గ్రేటాస్ బర్త్ today. This is the most auspicious day, I can say that, for the greater development of Rayalaseema organization. Thank you. నమస్తే అండి, నా పేరు నందా కోర్వి. ఈరోజు గ్రాడా గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా లాంచ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా నార్త్ టెక్సస్ ఫుడ్ బ్యాంక్లో ఫుడ్ డ్రైవ్ కూడా చేశాము. దానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై గ్రాడా. వన్ మోర్ టైం. నా పేరు హాసిని. ఇంకా మేమందరం మా ఫ్రెండ్స్తో పాటు నేను ఫుడ్ డ్రైవ్లో హెల్ప్ చేసినందుకు మాకు గ్రాడా ఈ సర్టిఫికేట్ ఇచ్చింది. థ్యాంక్ యూ. జై గ్రాడా. యూనివర్సిటీ గాలి ఈరోజు మా గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా మొదలుపెట్టిన సందర్భంగా నార్త్ టెక్సస్ ప్లేనోలో ఫుడ్ డ్రైవ్ చేశాము. అందరూ వచ్చి తమంతో సేవగా బీద ప్రజలకి ఫుడ్ డొనేట్ చేశారు. అందరికి వచ్చింది, అందరికి థ్యాంక్స్ అది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఈరోజు నాకు గ్రాడా మొదలుపెట్టిన దానికి. జై గ్రాడా. ఈరోజు గ్రాడా దీంట్లో ఫుడ్ డ్రైవ్లో పాల్గొన్నాను. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ యాక్టివిటీస్ ఇన్ ఫ్యూచర్, అండ్ ఆల్సో ఇన్ ఇండియా ఆల్సో వీఆర్ గోయింగ్ టు కంట్రిబ్యూట్ మోర్ యాక్టివిటీస్. సో యా, ఆల్ ది బెస్ట్ గ్రాడా. నేను రీసెంట్గా డల్లాస్ మూవ్ అవ్వడం జరిగింది. వచ్చిన వెంటనే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద అసోసియేషన్ విచ్ ఈస్ ఇంటిగ్రేటింగ్ ఆల్ ద డల్లాస్ రాయలసీమ పీపుల్ అండ్ కండక్టింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ which can help in culturally and socially awaiting the awareness of the people. So as part of that, today our team has started doing the food drive, which be a great success here, and I really astonished by seeing the people who participated here and how they had dedicatedly worked for the association for a great cause. Thanks and great. గ్రాడా తరపున ఫుడ్ కమిటీ నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది ఇది. ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం మేము నిర్వహిస్తూనే ఉంటాము యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో థ్యాంక్స్ టు గ్రాడా. ఈరోజు గ్రాడా గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా గ్రాండ్గా ఫుడ్ డ్రైవ్ చేసాం. ఈరోజు నార్త్ టెక్సస్ ఫుడ్ బ్యాంక్. సో దాదాపు 494 పీపుల్కి సరిపడా ఫుడ్ మేము ఈరోజు గ్రాబ్ చేసి అంత టీమ్ మెంబర్స్తో సహా చక్కగా చేయగలిగాము. థ్యాంక్స్ టు ద పీపుల్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు బ్రహ్మాచార్య. మేము ఈరోజు అందరం గ్రాడా తరఫున అందరూ ఫుడ్ డ్రైవ్ నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్కి అందరూ వాలంటీర్గా చేసి అందరూ ఫుడ్ బ్యాంక్లో ఫుడ్ డొనేషన్ అంతా డొనేట్ చేసాము. సాక్షి టీవీకి నా నమస్కారాలు. సో ఈరోజు మేము వచ్చేసి గ్రాడా తరఫున ఫుడ్ బ్యాంక్ సర్వీస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 450 పీపుల్కి సరిపడా ఫుడ్ని సప్లై చేసేసి డొనేట్ చేసి వచ్చాము. సో గ్రాడాలో ఇంకా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, నేను గ్రాడాలో పార్ట్ కావాలనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు భాస్కర్ మస్నా అండి. నేను ఇక్కడ డాలస్ టెక్సస్లో ఉంటున్నాను. ఈరోజు గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ద్వారా టెక్సస్ ఫుడ్ బ్యాంక్లో డొనేషన్ చేసినాము. ఒక 400 పైకి సరిపడే వాళ్ళ ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇది కమ్యూనిటీ సర్వీస్గా చేసినాము గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ద్వారా. జై గ్రాడా.